నేనేం మాట్లాడా. వరంగల్ ఎట్లా మునిగిపోయిందో ఇగో మీదికెళ్ళి చూడురి మీరు. అంత నీళ్ళే, ఇండ్లు వాడలు అన్నీ నీళ్ళని తేలుతున్నాయి కదా. పాపం కదా ఈ మోందా తుఫాను చూసి చూసి వరంగల్ జిల్లాలను ముంచేసింది. జనాలది హరిగోస అంటే హరిగోసని వల్ల చెరువు కట్టలు దిగిపోయినాయి, తోవలు బంద్ అయిపోయినాయి, ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. ఏడ ఉందామన్న జాగలేదు, ఎక్కడికక్కడే అయిపోయారు జనాలు. అసలు బయటికి వెళ్ళలేరు, ఇంట్లో ఉండలేరు. నరకం నరకం అంటే ఎట్లుంటుందో కళ్ళారా చూస్తాను వాళ్ళు. ఆగో ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద. ఏమన్నా అండుకొని తిందామన్నా ఇంట్లో సామాన్లన్నీ తడిచిపోయినాయి. గ్యాస్ పోయి ఎలుగుడు లేదు. కమ్సే కమ్ మంచినీళ్ళకు కూడా అవస్థనే అవుతుందోలా. ఇగో ఇటు చూడురి, ఇండ్లల్లో ఇరుక్కుపోయిన వాళ్ళకు డ్రోన్లతోని పులిహోర ప్యాకెట్లు నీళ్ళ డబ్బాలు పంపుతుర్రు. వాళ్ళేమో బిక్కు బిక్కు అనుకుంటా చూస్తాను. ఇక ఈ దిక్మాల వరద చేయబట్టి పాపం బడి పిల్లలు కూడా మస్తు అవస్థ పడ్డారు. హాస్టల్ మునిగిపోయినాయి. అసలే చిన్న పిల్లలు ఎంత ఘోరం చెప్పు. ఇగో వాళ్ళను గిట్లా కాపాడిర్రు. ఇదంతా రోడ్డే కానీ చెరువు లెక్క మారిపోయింది. గంతా ఆగం పట్టించింది ఈ తుఫాను. అయితే ఈడ ఇంకోటి చెప్పాలి, ఏదన్నా ఆపత్తి వచ్చినప్పుడు జనాలకు సాయం చేసేటందుకు గులాబీ పార్టీ ముంగట ఉండనే ఉంటది కదా. వల్ల బీఆర్ఎస్ సైనికులు రంగంలోకి దిగిర్రు. వరదలలో ఇరుక్కుపోయిన వాళ్ళను కాపాడుతుర్రు. వాళ్ళ కోసం వంటలాంటి మరి అన్నం కూరలు సప్లై చేస్తాండ్రు. అగో ఈడ చూడుర్రి, పెద్ద పెద్ద భగోనాల వంటలు ఎట్లా వండుతుర్రో. ఇదంతా వరదల ఇరుక్కుపోయిన వాళ్ళ కోసమే. దిక్కు వరంగల్ జిల్లా అంతా గింత ఆగమాగమైతుంటే అధికారులా ఉన్న పార్టీ లీడర్లు మాత్రం కనబడితే ఓటోళ్ళ. వాళ్ళేమో హైదరాబాద్ లా అడ్డా వేసిరట. ఎలక్షన్ల మీద పడ్డారు వాళ్ళు. ఏంది మరి అద్మానంగా గెలిపించిన జనం కంటే కూడా ఈ రాజకీయం ఎక్కువనానోళ్ళ కథగాని. పానాలు చేతిలో పట్టుకొని బిక్కు బిక్కు అనుకుంటా జనం ఏడుస్తుంటే సర్కార్ తరపున హిమ్మతిచ్చేటోళ్ళే కరువైర్రు.